నమస్కారం. దూరదర్శన్ వార్తలకి స్వాగతం. నేను సరిత. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఢిల్లీ రాష్ట్రపతి భవన్లో ఘనంగా ఇన్వెస్టిచర్ సెర్మనీ. రక్షణ రంగంలో ఉత్తమ ప్రతిభ ప్రదర్శించిన వారికి పురస్కారాలు అందించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. బంగాళాఖాతంలో వాయుగుండంగా మారిన అల్పపీడనం. ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలో విస్తారంగా వర్షాలు. భారీ వర్షాలు, వరదలపై ముఖ్యమంత్రి దృశ్య మాధ్యమ సమావేశం. ప్రాణ ఆస్తి నష్టం లేకుండా చూడాలని అధికారులను ఆదేశించిన ఎన్ చంద్రబాబు నాయుడు. ఉద్దానం ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్న కేంద్ర విమానయాన శాఖ మంత్రి. రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ పథకాలు శరవేగంతో జరుగుతున్నాయన్న కింజరాపు రామ్మోహన్ నాయుడు. మైక్రోసాఫ్ట్ విండోస్లలో తలెత్తిన సాంకేతిక సమస్య. ప్రపంచవ్యాప్తంగా పలు సేవలకు అంతరాయం. ఇక వార్తలోని వివరాలు. డిఫెన్స్ ఇన్వెస్టిచర్స్ సెర్మనీ 2024 కార్యక్రమం ఈరోజు కొత్త ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొని రక్షణ రంగంలో ఉత్తమ సేవలు అందించిన వారికి విశిష్ట సేవా పురస్కారాలను అందజేశారు. ఈ కార్యక్రమం ద్వారా 31 పరమ విశిష్ట సేవా అవార్డులు, అతి విశిష్ట సేవా మెడల్స్, అతి సేవా మెడల్స్, 4 ఉత్తమ యుద్ధ సేవా మెడల్స్ను రాష్ట్రపతి అందించారు. పరమ విశిష్ట సేవా మెడల్ను అడ్మిరల్ దినేష్ కుమార్ త్రిపాఠి, పదవీ విరమణ పొందిన లెఫ్టినెంట్ జనరల్స్ అరుణ్ అనంత నారాయణ్, దేవేంద్ర ప్రతాప్ పాండే, రవీన్ కోస్లా, పి గోపాలకృష్ణ మేనన్లకు పదాతి దళాలు అందించారు. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ పాల్గొన్నారు. వాతావరణ మార్పు సమస్యను అత్యవసరంగా పరిష్కరించకపోతే సమాజ విపత్తుకు దారితీస్తుందని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ పేర్కొన్నారు. వాతావరణ సమస్యను ప్రతి దేశం తీవ్ర సమస్యగా గుర్తించాలని, దీనిని గుర్తించడంలో ప్రపంచం ఇంతకు ముందెన్నడూ లేనంతగా వెనుకబడిందన్నారు. మానవాళి మనుగడకు ఆధారమైన వాతావరణ పరిరక్షణకు చర్యలు తీసుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు. We have set a target to achieve 50% of its installed electricity capacity from non-fossil fuel-based energy sources by 2030 and achieving net zero by 2070. You will be happy to note India is among lead nations to be working earnestly in this direction. India has set this target and working for it in a significant manner by taking several affirmative steps of policies and innovation. The journey of India's commitment to biofuels was marked by a significant milestone when our first biofuel-powered flight undertook its maiden voyage in the year 2018. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ఉండవల్లిలోని నివాసంలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 8 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జిల్లాలో పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా చూడాలని ఆదేశించారు. చెరువులు, వాగుల్లో ప్రవాహాలపై నిరంతర పర్యవేక్షణ ఉండాలన్నారు. గతంలో జరిగిన ఇసుక, మట్టి అక్రమ రవాణా తవ్వకాలలో గోదావరి కట్టలు బలహీనపడ్డాయని, వాటిపై దృష్టి పెట్టాలన్నారు. ఇరిగేషన్, రెవెన్యూ శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. విపత్తులు వచ్చినప్పుడే సమర్థత బయటపడుతుందని తెలిపారు. అధికారులు పూర్తి అప్రమత్తంగా, సమర్థవంతంగా పనిచేయాలని చంద్రబాబు నాయుడు సూచించారు.
వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారిందని వాతావరణ శాస్త్రవేత్త సగిలి కరుణాస్ సాగర్ తెలిపారు. ఈరోజు ఆయన దూరదర్శన్తో మాట్లాడుతూ వాయుగుండ ప్రభావంతో ఉత్తర కోస్తా, మధ్య కోస్తా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయన్నారు. శ్రీకాకుళం జిల్లా నుండి ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల వరకు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయన్నారు. విశాఖ, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, తూర్పు, పశ్చిమ గోదావరి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో కూడా భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయన్నారు. తూర్పుగోదావరి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు పడే ప్రమాదం ఉందని, లోతట్టు ప్రాంత ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని అమరావతి భారత వాతావరణ శాఖ డైరెక్టర్ ఎస్ స్టెల్లా తెలిపారు. ఆమె మా దూరదర్శన్ ప్రాంతీయ వార్తా విభాగ అధిపతి డాక్టర్ జి కొండలరావుతో ప్రత్యేకంగా మాట్లాడుతూ వరద ముంపుకు గురయ్యే ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండడంతో పాటు కరెంటు స్తంభాలు, వైర్ల పట్ల తగు జాగ్రత్తలు ఉండాలన్నారు. విలువైన ప్రాణాలను కాపాడుకోవాలని స్టెల్లా కోరారు. మరియు 86.2 తూర్పు రేఖాంశం వద్ద పూరికి ఆగ్నేయంగా 70 కిలోమీటర్ల దూరంలోను, గోపాల్పూర్కి తూర్పుగా 130 కిలోమీటర్ల దూరంలోను, పారాదీప్కి దక్షిణ ఆగ్నేయంగా 130 కిలోమీటర్ల దూరంలోను, మరియు ఆంధ్రప్రదేశ్లోని కళింగపట్నంకి తూర్పు ఈశాన్యంగా 240 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. ఇది రేపు అనగా జూలై 20 తారీఖున తెల్లవారుజామున వాయువ్య దిశగా పయనించి పూరి సమీపంలో ఒడిశా తీరాన్ని దాటే అవకాశం ఉంది. ఆ తర్వాత ఒడిశా, ఛత్తీస్గఢ్ మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా కదిలి తదుపరి 24 గంటల్లో క్రమంగా బలహీనపడుతుంది. అలాగే ఋతుపవన ద్రోణి ఇప్పుడు జైసల్మేర్, కోటా, గుణ, సాగర్, రాయ్పూర్, పూరి మీదుగా వెళుతూ ఆగ్నేయ దిశగా ఒడిశా మరియు ఆనుకొని ఉన్న ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరాలుగా గల వాయువ్య మరియు పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీద గల వాయుగుండం గుండా కొనసాగుతూ సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంది. అలాగే సియర్ జోన్ 1 20 డిగ్రీల ఉత్తర అక్షాంశం గుండా సముద్ర మట్టం నుండి 3.1 మరియు 5.8 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతూ ఎత్తుకు వెళ్లే కొలది దక్షిణం వైపు వంగి ఉంటుంది. వీటి ఫలితంగా రాబో రోజులకు వాతావరణ సూచన చూసినట్లయితే ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్లో మనకు చాలా వరకు విస్తారంగా వర్షాలు రావడానికి అవకాశం ఉంది. అదేవిధంగా రాయలసీమలో మనకు అక్కడక్కడ వర్షాలు రావడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఈరోజు, రేపు, ఎల్లుండి ఈ 3 రోజులు కూడా మనకు ఉరుములతో కూడిన మెరుపులు సంభవించడానికి అవకాశం ఉంది. అదేవిధంగా బలమైన గాలులు గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. వాయువ్య బంగాళాఖాతం, దాన్ని ఆనుకొని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఒడిశా, ఉత్తరాంధ్ర తీర ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారినట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోనంకి కోర్మనాథ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వాయుగుండం రేపు తెల్లవారుజామున వాయువ్య దిశగా పయనించి పూరి సమీపంలో ఒడిశా తీరం దాటే అవకాశం ఉందని అన్నారు. తరువాత క్రమంగా బలహీనపడనుందన్నారు. దీని ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని, రానున్న 3 రోజుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని, గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయన్నారు. నిన్నటి నుండి ఈ వర్షపాతం అనేది ఎక్కువగా నమోదవుతూ అండ్ ఈరోజు కూడా ఉంటాయి. రేపు కూడాను కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా మత్స్యకారులు ఎవరు కూడా వాతావరణ శాఖ చెప్పినట్టు ఎవరు కూడా దయచేసి సముద్రంలోకి వెళ్ళకూడదని చెప్పేసి మనం చేసుకుంటున్నాం. అలాగే వాగులు, వంకలు ఎక్కడైతే ఎక్కువగా ఉన్నాయో, వాటర్ బాడీస్ ఎక్కడైతే ఎక్కువ ఉన్నాయో, అలాగే ఆ వాటర్ బాడీస్ తర్వాత బండ్స్ ఏవైతే గట్లు అవన్నీ కూడాను వీక్గా ఉన్నాయో అటువంటి దగ్గర ప్రజలు మాత్రం దయచేసి అప్రమత్తంగా ఉండాలి. అండ్ అక్కడ ఎటువంటి రాక పోకలు కూడాను నిర్వహించరాదని చెప్పేసి మీ అందరికీ కూడాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ నుండి కోరుకుంటున్నాము. ఉదయం కూడా ఆనరబుల్ సీఎం గారు ఈ జిల్లా కలెక్టర్లు మరియు ఎస్పీలు, హెచ్ఓడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడాను వీడియో కాన్ఫరెన్స్ అత్యవసరంగా నిర్వహించి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడాను జిల్లా అడ్మినిస్ట్రేషన్ అలాగే రాష్ట్ర ప్రభుత్వం తాలూకు విజ్ఞప్తి మేరకు మాతో సహకరిస్తారని చెప్పి కోరుకుంటున్నాం. ముఖ్యంగా ప్రజలు ఏవైతే ఇప్పుడు ఈ ఏరియాస్ మేము చెప్పుకున్నామో, ఈ జిల్లాలు ఏవైతే చెప్పుకున్నామో, శ్రీకాకుళం నుండి కృష్ణా, గుంటూరు వరకు, అలాగే ఎక్కడైతే భారీ వర్షాలు కురుస్తున్నాయో, ఎక్కడైతే వాటర్ బాడీస్ ఉన్నాయో ఆ ఏరియాలో మాత్రం ప్రజలు కొంచెం దయచేసి బయట వెళ్ళకూడదని చెప్పి. ఎందుకంటే నిన్న ఏలూరు జిల్లాలో వేల్పూర్పాడు మండలంలో కానీ, అలాగే ఆంధ్ర తెలంగాణ బోర్డర్ ఏదైతే ఉందో ఆ ఏరియాలో కానీ కొన్ని సంఘటనలు జరిగాయి. ఇండియన్ నేవీ వాళ్ళు చాపర్స్ తీసుకొని వచ్చి అక్కడ రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ సాయంతో అక్కడ ప్రజల్ని రక్షించడం జరిగింది. కాబట్టి అటువంటి ఇన్సిడెంట్స్ ఎక్కడా కూడా ఇంకా జరగకుండా అలాగే ప్రజలు ప్రభుత్వంతో సహకరిస్తారని చెప్పి, అలాగే ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా లో లేయింగ్ ఏరియాలో ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడాను రిలీఫ్ సెంటర్స్కి
తరలిస్తాము. దానికి తగ్గట్టుగా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తగిన చర్యలు తీసుకుంటుంది. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా మాతో సహకరిస్తారని చెప్పి ఈ 2 రోజులు కూడాను ఫోర్కాస్ట్ ఇదే రకంగా ఉంటుంది వాతావరణం, కాబట్టి ప్రజలందరూ కూడా సహకరిస్తారని చెప్పేసి విజ్ఞప్తి చేసుకుంటున్నాం. ఇప్పుడు ఒక చిన్న విరామం. ఈ విషయాలకు కూడానే అన్ని ప్రాపర్గా జరుగుతాయి. నిన్న అతని బ్యాంక్ అకౌంట్ లో 15,000 రూపాయల ఫ్రాడ్ జరిగింది తెలుసా? అయినా ఏ టెన్షన్ లేదు అతనికి. చూడు, టెన్షన్ ఎందుకు, నా తప్పేం లేదుగా. అయినా ఫ్రాడ్ జరిగినప్పుడు నేను వెంటనే బ్యాంక్ ఇన్ఫార్మ్ చేసేసా. ఆర్బీఐ అంటుంది, మీ అకౌంట్ లోంచి ఎవరైనా మోసంగా డబ్బు తీసినట్టయితే బ్యాంకుకి వీలైనంత త్వరగా ఇన్ఫార్మ్ చేయండి. 3 రోజుల్లోగా చేస్తే ఏ నష్టం ఉండదు, ఎంత లేట్ చేస్తే అంత ఎక్కువ నష్టం. ఇంకోటి, అన్ని జరిగిపోవు, ప్రాపర్ గా జరిపించాల్సి వస్తుంది. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకుంటే జాగరూకంగా ఉండండి. తిరిగి వార్తలకి స్వాగతం. వాయుగుండం ప్రభావంతో శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలో 30 మండలాల పరిధిలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వంశధార, నాగావళి నదుల పరిధిలో జలవనరుల శాఖ అధికారులు ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. వర్షాలకు జిల్లాలో ఎల్లెన్పేట, సరుబుజ్జిలి, హీరమండలం, కొత్తూరు మండలాల్లో అనేక చోట్ల సాగునీటి కాలువలకు గండ్లు పడ్డాయి. జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు. రానున్న 3 రోజుల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. పలు చోట్ల పంట పొలాలు నీట మునిగాయి. కొన్ని ప్రాంతాల్లో వీచిన ఈదురుగాలులకు అనేక చోట్ల చెట్లు నేలకొరిగాయి. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాల నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 22వ తేదీన ఉదయం 10 గంటలకు ఉభయ సభలు ప్రారంభం కానున్నాయి. గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ప్రసంగంతో ఉభయ సభల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు అసెంబ్లీ సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్ నోటిఫికేషన్ జారీ చేశారు. అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి ఉన్నతాధికారులతో స్పీకర్ అయ్యన్న పాత్రుడు సమావేశమయ్యారు. అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై చర్చించారు. ఈ నెల 22వ తేదీ నుండి సమావేశాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. 5 రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. తిరుమల శ్రీవారి దర్శనానికి కాలినడకన వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా రక్షణ చర్యలు చేపడతామని, భక్తులకు టోకెన్లను పునరుద్ధరిస్తామని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. ఈరోజు మధ్యాహ్నం కాలినడకన తిరుమలకు మంత్రి చేరుకున్నారు. అలిపిరి శ్రీవారి పాదాల చెంత మొక్కులు తెచ్చుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో కాలినడకన మార్గంలో పులులు సంచరించడంతో భక్తులు భయాందోళనకు గురయ్యారని, భక్తుల రక్షణకు వైసీపీ ఎలాంటి జాగ్రత్తలు చర్యలు తీసుకోలేదన్నారు. కాలినడకన వచ్చే భక్తులకు రక్షణ కల్పించేలా చర్యలు తీసుకుంటామన్నారు. వెంకటేశ్వర స్వామి మొక్కుబడి చెల్లించుకునే భాగంగా ఈరోజు పాయకరపేట నియోజకవర్గంలో నా సోదరులందరితో పాటు ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానానికి రావడానికి మెట్ల మార్గాన రావడం జరిగింది. మెట్ల మార్గాన వస్తున్నప్పుడు కూడా ఎప్పుడు కూడా అంటే గోవింద నామస్మరణతో ఎప్పుడు కూడా ఉండే ఈ వెంకటేశ్వర స్వామి ఆలయం ఎప్పుడు కూడా పూజా కార్యక్రమాలతోని, ఆధ్యాత్మిక చింతనతోనే ఎప్పుడు ఉండాలి తప్పించి రాజకీయంగా ఎప్పుడు కూడా దీన్ని కలంకితం చేయకూడదనే ఉద్దేశంతోనే నేను ఏ రోజు కూడా బయట రాజకీయాలు మాట్లాడను అని చెప్పి చాలా క్లియర్గా చెప్పాను. కొండ మీద రాజకీయాలు మాట్లాడనని కూడా చెప్పాను. వెంకటేశ్వర స్వామి దయ ఈరోజు మా అందరి మీద, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి మీద, ఎన్డీఏ కూటమి అందరి మీద ఉండి మంచి పరిపాలన అందించడంలో ఆ దేవదేవుని ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా. కొండవాళ్ళు దగ్గర కనీసం ఒక ఫినిషింగ్ లాంటిది ఏదైనా ఉండుంటే డెఫినెట్గా అటు నుంచి ఏదైనా క్లోరమోగలు రావటం కానీ, రేపు పొద్దున వర్షం పడినప్పుడు బురద కూడా ఇటువైపు రావటం కానీ జరగకుండా ఉండాలంటే ఒక ఫెన్సింగ్ అంటూ వేయాలి. లాస్ట్ టైం నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో 10 కోట్లు దానికి శాంక్షన్ అయింది. బట్ మొన్న గవర్నమెంట్ వచ్చిన తర్వాత అది కూడా ఎక్కడ కూడా వేసిన పరిస్థితి కనిపించలేదు. డెఫినెట్గా మెట్ల మార్గంలో ఇంకొక విషయం అండి, మెట్ల మార్గం నుంచి వచ్చేటప్పుడు ఆ భక్తులకి ఒక ట్యాగ్ వేసేవారు ఇంతకుముందు. ఆ ట్యాగ్ ఉండడం వల్ల భక్తులు నడక మార్గం నుంచి వచ్చిన భక్తులకి తొందరగా దర్శనం అయ్యడానికి కూడా ఆస్కారం ఉండేది. నేను అక్కడ పరిశీలించి ఆ ట్యాగ్ వేసే సిస్టమ్ కూడా లేదు ఈరోజు. సో ఇవన్నీ కూడా మళ్ళీ పునరావృతం చేయాలి. మళ్ళీ అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తేనే భక్తులకి ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఇచ్చాపురంలో నిర్వహించిన నియోజకవర్గ సమీక్షలో మంత్రి మాట్లాడుతూ ఒకనాడు కోనసీమను తలపించేలా ఉండే జిల్లా నేడు అన్ని రంగాల్లో వెనుకబడిందన్నారు. ఈ ప్రాంతాన్ని దత్తత తీసుకొని మళ్లీ పూర్వ వైభవం తీసుకువచ్చేలా కృషి చేస్తామన్నారు. తాగు, సాగునీరు సమస్య పరిష్కరిస్తామని, అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని కోరారు. కూటమి అధికారంలోనికి రావడంతో రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. ఈ ఉద్దాన ప్రాంతంలో, ముఖ్యంగా ఇచ్చాపురం ప్రాంతంలో, అలాగే మున్సిపాలిటీలో ఉన్నటువంటి 23 వార్డులకి
మా తాలూకా లక్ష్యం ఏంటంటే ప్రతి విలేజ్కి ప్రతి వార్డుకి కూడా 24 గంటలు వాటర్ సప్లై చేయాలనేటటువంటి కార్యక్రమాన్ని మేము ఒక లక్ష్యంగా పెట్టుకొని ముందుకు నడిపిస్తున్నాం. మరి దానికి సంబంధించి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఒక స్కీమ్ ని కూడా తయారు చేసి దానికి డబ్బులు ఖర్చు పెట్టడం జరిగింది. మేము ఆ రోజుల్లో ఆ స్కీమ్ జరుగుతున్నటువంటి సందర్భంలో అలాగే ఆ రోజు సీఎం గారు కూడా స్కీమ్ లాంచ్ చేశారు. అప్పుడున్నటువంటి సీఎం గారు మరి అది జరిగిన తర్వాత కూడా చాలా ప్రాంతానికి వెళ్ళి చూస్తే ఎక్కడ కూడా వాటర్ వచ్చే పరిస్థితి లేదు. ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం ప్రజలకి మంచి చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు మొట్టమొదటిగా మేము కూడా గెలిచిన తర్వాత కార్యకర్తలతోనే సమావేశాలు పెట్టి ఎన్నో ఆర్భాటాలు చేయొచ్చు, కానీ మా ప్రయారిటీ ప్రజల సమస్యలు కాబట్టి ఈరోజు ముందుగా మేము రివ్యూ మీటింగ్ పెట్టుకున్నాం. ఇచ్చాపురంలో సమస్యల మీద మనం దృష్టి పెట్టి దాని మీద ఒక కార్యాచరణ మనం రూపకల్పన చేసుకుంటే ప్రజల్లో కూడా ఒక నమ్మకం ఉంటుందనే ఆలోచనతో ఈ కార్యక్రమం చేస్తున్నాం. కాబట్టి అధికారులు మీరు కూడా ఇది మంచి అవకాశంగా తీసుకొని మనం ఏ స్కీమ్స్ మీద అయితే డిస్కస్ చేస్తున్నామో, ఇరిగేషన్ కానీ, జల్ జీవన్ కానీ, రర్బన్ కానీ, ఇలాంటి స్కీమ్స్ ఏవైతే ఈ ప్రాంతానికి చాలా కీలకంగా ఉన్నటువంటి ఉన్నాయో మీరు సరైనటువంటి సమాచారం గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి రియాలిటీ పిక్చర్ మాకు తెలియజేయగలిగితే మేము మా తాలూకా నిర్ణయాలు కానీ మేము చేసే కార్యక్రమాలు కానీ దానికి అనుగుణంగా చేయడానికి అవకాశం ఉంటుంది. నంద్యాల జిల్లాలో అత్యాచారం, హత్యకు గురైన 9 ఏళ్ల బాలిక కుటుంబాన్ని రాష్ట్ర మంత్రులు ఫరూక్, బీసీ జనార్దన్ రెడ్డిలు పరామర్శించారు. 10 లక్షల రూపాయల చెక్కును తల్లిదండ్రులకు అందించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ బాలిక మృతికి కారణమైన వారికి కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రంలో గంజాయి సరఫరా యథేచ్ఛగా జరుగుతోందని, దీని కారణంగా యువతే కాకుండా చిన్నారులు కూడా మత్తుకు అలవాటు పడుతున్నారన్నారు. బాలిక మృతదేహం ఇంకా లభ్యం కాకపోవడం హృదయాన్ని కలిచివేస్తోందని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని, బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. వేస్తేనే భవిష్యత్తులో కూడా ఎవరైనా ఇటువంటి కార్యక్రమాలు కానీ పోవాలంటే కూడా భయపడే విధంగా శిక్షలు కూడా చేయాలనేటువంటిది మా ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ కుటుంబాన్ని ఆదుకోవాలి. ఈ యొక్క తల్లి ఆవేదన, తండ్రి ఆవేదన, ఇంకా 2 పిల్లలను చూస్తుంటే హృదయం కలిచివేస్తూ ఉంది. ఏంటి సమాజంలో ఈ విధంగా ఇంత చిన్న పిల్లల మీద ఈ విధంగా జరుగుతూ ఉన్నాయా? అది జరిగిన విధానమే కాకుండా ఆ యొక్క బాడీని కూడా లేకుండా తల్లిదండ్రులకు అక్కడ చూపు కూడా లేకుండా చేయడం అనేది చాలా దుర్మార్గము. దీని వెనక ఎంత పెద్దగా ఉన్నటువంటి ఎటువంటి వాళ్ళైనా ఎవరైనా కొత్తగా వచ్చినటువంటి ఎస్పీ గారు వచ్చారు, కలెక్టర్ గారు వచ్చారు, దీంట్లో న్యాయం చేస్తాము. ఎక్కడ ఏం జరుగుతూ ఉంది, ఏం జరుగుతుంది అనేది కూడా పరిశీలిస్తున్నాం వారందరినీ కూడా. అందుకు మేము కూడా చాలా బాధాకరంగా ఉంది. అన్ని విధాల ప్రభుత్వము, మా గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా వారికి ఒక సందేశాన్ని ఇచ్చారు. వారికి ఆ సందేశాన్ని కూడా చెప్పడం జరిగింది. వారిని, ఆ కుటుంబాన్ని ఆదుకొని వారికి న్యాయం చేస్తామని తెలియజేస్తాము. మరి కుటుంబాన్ని మనం పరామర్శించాలని చెప్పి ముఖ్యంగా వచ్చాం. మరి కూడా 2 బిడ్డలు మిగిలిన పాప అయితే ఈ అమ్మాయి కానీ చిన్న అమ్మాయి, ఈ అమ్మాయి కానీ చిన్న అమ్మాయిని కూడా రేపు చేశారంటే ఇంత దుర్మార్గం అని చెప్పాలా. వాళ్ళు కూడా మైనర్ లేదు, వాళ్ళు కూడా మెచ్యూరిటీ లేదు. ఏదైనా సరే దీని వెనకాల కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఎవరో వెనకాల ఉన్నట్టున్నారు. వారిని అడిగితే కానీ, గట్టిగా అడిగితే కానీ ఈ విషయాలు బయటికి రావు. ఎందుకంటే పిల్లలు అయితే ఆ శవాన్ని ఏం చేశారో మనకు తెలుసు. కాబట్టి కొత్తగా ఎస్పీ గారు వచ్చారు కాబట్టి దీని వెనకాల ఎవరు ఉన్నారో ఇది వెతికి తీసి ఎంతటి వాడైనా సరే, ఏ వాడైనా సరే దాని బాధ్యత ఎస్పీ గారు స్వీకరించి దాన్ని ఇమీడియట్గా టేకప్ చేసి వారిని దోషులు ఎవరైతే ఉన్నారో కఠినంగా శిక్షించమని ముఖ్యమంత్రి గారి ఆదేశాలు కూడా ఉన్నాయి. దీన్ని తుచా తప్పకుండా ఎస్పీ గారు పాటిస్తారు. తొందరగా ఎస్పీ గారి మీద నాకు నమ్మకం ఉంది. ఆ దోషులు బయట వెతికి తీసి వారిని కఠినంగా శిక్షించే బాధ్యత ఉంది. కాబట్టి ఈ చిన్నపిల్లలు కూడా చదువు చెప్పించే బాధ్యత కూడా మేము తీసుకున్నాం, ప్రభుత్వం తీసుకుంది. చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. పిల్లలు కూడా చదువు చెప్పిండి, ఆ ఇండ్లు కూడా వారికి మరమ్మతు చేసి చెప్పి కలెక్టర్ గారు ఆదేశించాం. ఇప్పుడొక చిన్న విరామం. 3 నెలల్లో డబ్బు డబుల్. వారేవా, ఫాస్టే కాక హై రిటర్న్స్ కూడా. భలే స్కీమ్ కదా. నిన్న లేదు ఇది ఇక్కడ. అలాగే రేపు ఉండదు కూడా. నువ్వు ఎప్పుడైనా 5 ఓవర్లలో డబుల్ సెంచరీ కొట్టావా? ఇలాంటి స్కీమ్ల ప్రలోభానికి లొంగిపోతే మనం మోసపోగలం. ఆర్బీఐ అంటుంది మీ డబ్బుని సురక్షితంగా ఉంచుకోండి, తెలివిగా పెట్టుబడి పెట్టుకోండి. ఎక్కువ రిటర్న్స్ వెనకాల పడితే రిస్క్ కూడా అంతే ఎక్కువ ఉంటుంది. ఇంకా ఫాస్ట్ రిటర్న్స్ తో జాగ్రత్త. ఇంకా ఫాస్ట్ బౌలింగ్ తో కూడా. ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. తిరిగి వార్తలకి స్వాగతం.
మోసపూరిత హామీలతో అధికారంలోనికి వచ్చి రాష్ట్రంలో అన్ని దారుణాలకు తెగబడుతున్నారని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. వినుకొండలో 2 రోజుల కిందట హత్యకు గురైన వైఎస్ఆర్సీపీ యువ కార్యకర్త రషీద్ కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులను ఓదార్చిన ఆయన ఘటన జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని, రాష్ట్రంలో జరుగుతున్న దాడులు, అరాచకాలపై ప్రధాని మోదీతో సహా అందరినీ కలుస్తానన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న దాడుల్ని వివరిస్తానన్నారు. రాష్ట్రంలో ఈరోజు ఒక ఆటవిక పాలన సాగుతా ఉంది. ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదు. వాళ్ళు తెలుగుదేశం పార్టీ వారు అయితే చాలు, ఎవరినైనా కూడా వాళ్ళు పోయి కొట్టచ్చు, ఎవరి ఆస్తులైనా కూడా వాళ్ళు ధ్వంసం చేయొచ్చు, ఎవరినైనా హత్య చేయొచ్చు. వాళ్ళు ఏమి చేసినా కూడా పోలీసులు ప్రేక్షక పాత్ర మాత్రమే పోషిస్తారు. అటువైపు నుంచి ఎవరైనా కేసు పెడితే వాళ్ళే తప్పు చేశారని అంటూ పోలీసులు కూడా బనాయిస్తారు అనే ఒక నీచ సంస్కృతి ఈ రోజు రాష్ట్రంలో రాజ్యం వెళ్తా ఉంది. 45 రోజుల్లో దాదాపుగా 36 రాజకీయ హత్యలు, 300కు పైగా హత్యాయత్నాలు, 560 చోట్ల ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఇది లా అండ్ ఆర్డర్ పరిస్థితి. విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల ఆలయంలో శాకంబరి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ప్రతి ఏటా ఆషాఢ మాసంలో 3 రోజుల పాటు నిర్వహించే ఈ ఉత్సవాలు విఘ్నేశ్వర పూజతో ప్రారంభమయ్యాయి. నేటి నుండి అమ్మవారు శాకంబరి రూపంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. శాకంబరి రూపంలో దర్శనమిస్తున్న దుర్గమ్మను దర్శించుకోవడానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. ఆలయ ప్రాంగణ అలంకారానికి మొత్తం 25 టన్నుల పండ్లు, కూరగాయలను వినియోగించారు. ఈ సాయంత్రం కలశ స్థాపన, అగ్ని ప్రతిష్టాపన, మండపారాధన, హారతి, మంత్రపుష్పం నిర్వహిస్తారు. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేయనున్నారు. ఈ 3 రోజులు భక్తులకు కదంబ ప్రసాదాన్ని పంపిణీ చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లేఖ రాశారు. రాజ్యాంగ వ్యవస్థలు కుప్పకూలిపోయాయని, యంత్రాంగం నిస్తేజంగా మారిపోయిందని, ప్రజల మాన ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని లేఖలో పేర్కొన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు, వారి కార్యకర్తలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని, రాష్ట్రంలో అత్యంత భయానక వాతావరణం నెలకొందని తెలిపారు. అత్యంత అనాగరిక సంఘటనలు జరుగుతున్నాయని, అమానుష ఘటనలు చోటు చేసుకుంటున్నాయని లేఖలో పేర్కొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ తరపున పార్లమెంటుకు ఎన్నికైన వారు, శాసనసభకు ఎన్నికైన వారు, ఆయా స్థానాల్లో పోటీ చేసిన అభ్యర్థులకు రక్షణ కూడా లేకుండా పోయిందని తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడా ప్రజాస్వామ్య వ్యవస్థ కనిపించడం లేదని, రాజ్యాంగం, చట్టం, పోలీస్ వ్యవస్థ అన్నీ నిర్వీర్యమయ్యాయని జగన్మోహన్ రెడ్డి ప్రధానికి రాసిన లేఖలో పేర్కొన్నారు. వైసీపీ పాలనలో జరిగిన దారుణాలపై ఎప్పుడూ స్పందించని జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ప్రధానికి లేఖ రాయడం హాస్యాస్పదంగా ఉందని రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి అన్నారు. విజయవాడలో ఈరోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రధానికి లేఖ రాయడం కాదని, రాసిన వారు ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. I'm given to understand that the former Chief Minister Jagan Mohan Reddy ji had written a letter to the Honorable Prime Minister of the country talking about the atrocities against people that are being done in the state of Andhra Pradesh. My only request to Shri Jagan Mohan Reddy ji would be that he would have to introspect
and see and even consider the kind of attacks that he had done when he was the chief minister of the state. There was a 14-year-old boy who came forward to protect his sister from YSRCP goons when he was burnt alive. Similarly, there was a Dr. Sudhakar who raised his voice against oxygen shortage in the state when he was declared mad and literally hounded until he was found dead. Similarly, even when candidates went to file their nominations in local bodies, the nomination papers were snatched away from the hands of the candidates by the YSRCP Karyakartas, and they were torn, and they were all the candidates were also attacked, literally frightened to such an extent that they couldn't even file their nominations. So I think Shri Jagan Mohan Reddy ji would have to once again introspect and see and understand what his Karyakartas had also done when he was in power. పామాయిల్ సాగుకు రాష్ట్ర ప్రభుత్వం రాయితీలు కల్పిస్తుందని, ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా ఈ పంట సాగు చేయవచ్చని డీకే బాలాజీ పేర్కొన్నారు. ఉద్యాన పట్టు పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో గన్నవరంలో నిర్వహించిన పామాయిల్ పంట సాగుపై అవగాహన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని పామాయిల్ పంట వలన లాభాలు, సబ్సిడీపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా హార్టికల్చర్ అధికారి జ్యోతి మాట్లాడుతూ రైతులను పామాయిల్ సాగు చేసే దిశగా ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని, నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం సబ్సిడీతో కూడిన పెట్టుబడిని అందిస్తుందన్నారు. రైతులకి ఆయిల్ పామ్కి సంబంధించి అన్ని రకాల సబ్సిడీస్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ షేర్ 60%, స్టేట్ గవర్నమెంట్ షేర్ 40%తో ఇవ్వడం జరుగుతుంది చాలా సంవత్సరాలుగా. అయితే ఈ సంవత్సరం కూడా ఈ ఎన్ఎంఈఓ ఓపీ పథకం కిందన రైతులకి ఈ ఆయిల్ పామ్ ప్లాంటేషన్స్ ఎంకరేజ్ చేయాలి అని, వాళ్ళకి కావాల్సిన సబ్సిడీస్ అన్నీ కూడా వాళ్ళకి అందజేస్తూ వాళ్ళని ఎంకరేజ్ చేయాలన్న ఉద్దేశంతో మెగా ఆయిల్ పామ్ ప్లాంటేషన్ డ్రైవ్ అనేది నిర్వహించడం జరిగింది. ఇది జూలై 15వ తారీఖు నుంచి సెప్టెంబర్ 15వ తారీఖు వరకు మనకి కొనసాగుతుంది. ఈ డ్రైవ్లో మా ఉద్దేశం ఏంటంటే ప్రతి గ్రామానికి ఆయిల్ పామ్కి నోటిఫైడ్ మండలాలు ఏవైతే ఉన్నాయో ఆ మండలాల్లో గ్రామాలన్నీ సెలెక్టెడ్ విలేజెస్లో ఆయిల్ పామ్ శ్రీ సత్యసాయి జిల్లాలోని గోర్లంట, చిలమత్తూరు, లేపాక్షి మండలాల్లో జరుగుతున్న మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులను జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ పరిశీలించారు. కూలీలతో ముచ్చటించి వ్యవసాయ పనులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోనే పేదరికాన్ని నిర్మూలించేందుకు ఈ పథకం దోహదపడుతుందన్నారు. ఉపాధి పనులను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని సూచించారు. దినసరి కూలీల వలస పనులను ఆపేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో ఈ పథకాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఇన్ఛార్జ్ ఉపకులపతిగా చిప్పాడ అప్పారావు ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. అలాగే పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఇన్ఛార్జ్ ఉపకులపతిగా వి ఉమా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఉమా దూరదర్శన్తో మాట్లాడుతూ మహిళలకు ఉన్నత విద్య అందించే లక్ష్యంతో 1983లో దివంగత నేత నందమూరి తారక రామారావు ఈ మహిళా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారని, అలాంటి విశ్వవిద్యాలయానికి ఇన్ఛార్జ్ ఉపకులపతిగా రావడం ఆనందంగా ఉందని అన్నారు. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో 1983 నుండి పనిచేస్తున్నాను. సోషల్ వర్క్ విభాగంలో పనిచేస్తున్నాను. నా మీద నమ్మకం ఉంచి ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్గా నన్ను మహిళా యూనివర్సిటీకి నియమించినందుకు గౌరవనీయులు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, విద్యాశాఖ మంత్రి శ్రీ లోకేష్ గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ విశ్వవిద్యాలయం నాకు నా కెరియర్లో ఎంట్రీ పాయింట్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ విశ్వవిద్యాలయానికి నేను తప్పకుండా అభివృద్ధి కోసం కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తాను. మైక్రోసాఫ్ట్కు సంబంధించిన పలు సేవల్లో ఈరోజు సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో బ్యాంకులు, విమానయాన సంస్థలు, టెలికాం, మీడియాతో సహా అనేక రంగాలపై దాని ప్రభావం పడింది. ఈ క్రమంలో లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ సేవలు నిలిచిపోయాయి. అలాగే అమెరికాలోని ఎమర్జెన్సీ సేవలు అందించే 911పై ప్రభావం పడింది. ఆస్ట్రేలియాలోనూ వార్తా ప్రసారాలు నిలిచిపోయాయి. భారత్లో విమాన, ఐటీ సేవలకు సైతం అంతరాయం ఏర్పడింది. మైక్రోసాఫ్ట్ యాప్స్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వివిధ రంగాలపై ప్రభావం చూపింది. పరిస్థితిపై మైక్రోసాఫ్ట్ విచారణ జరుపుతోంది. సాంకేతిక దిగ్గజం మైక్రోసాఫ్ట్ విండోస్ సర్వర్స్లో
సమస్యలు ఏర్పడ్డాయి. దీని కారణంగా ప్రపంచవ్యాప్తంగా పలు సాంకేతిక సేవలు నిలిచిపోయాయి. ఇందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మైక్రోసాఫ్ట్తో చర్చలు జరుపుతుందని, సమస్యకు గల కారణాలకు గుర్తించామని కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా తెలిపారు. సమస్య పరిష్కారానికి అప్డేట్లు విడుదల అయ్యాయని, నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ నెట్వర్క్ ఎలాంటి ప్రభావానికి గురి కాలేదని మంత్రి పేర్కొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.